రైట్. నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 27కు సంబంధించిన ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో ఐఎస్ఎస్లోకి శుభాంశు, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడుగా చరిత్ర. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి భారతీయ వ్యోమగామి మొట్టమొదటిసారి తొలి భారతీయుడు అని చెప్పొచ్చు. అంతరిక్ష యానం చేయడం జరిగింది. ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది శుభాంశు శుక్లా గారు. సో నిన్నే ఈ ప్రయాణం కూడా జరిగింది. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. ఐఎస్ఎస్తో అనుసంధానమైన గ్రేస్, కొత్తగా వచ్చిన నలుగురికి స్వాగతం పలికిన 7 వ్యోమగాములు, త్రివర్ణ పతాకంతో పాటు మీ ప్రేమ కూడా నాతో ఉంది, అంతరిక్షం నుంచి భూమి అద్భుతం, భారరహిత స్థితిలో అంతా కొత్తగానే, శిశువులా నేర్చుకుంటున్న వీడియో లింక్ ద్వారా శుభాంశు శుక్లా. సో అంతరిక్ష యానం చేసిన తర్వాత వీడియో లింక్ ద్వారా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇదంతా కూడా కొత్త అనుభవం లాగా ఉంది. ఒక శిశువులాగా నేను పూర్తిగా నేర్చుకుంటున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అసలు ఈ అంతరిక్ష యానం చేయడానికి అర్హతలు ఏంటి, టెక్నికల్ ఇష్యూస్ ఏముంటాయి, అసలు ఏమేమి అర్హతలు పొంది ఉండాలి, ఆయన వైద్యపరమైన సూచనలు ఏముంటాయి అన్న ప్రతి ఒక్క అంశానికి సంబంధించిన వీడియోని ఎక్స్పర్ట్స్ ద్వారా నేను ఒక వీడియోని చేసే ప్రయత్నం చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. ఒక 3 ఎక్స్పర్ట్స్ని ముందుంచి వారి ద్వారా మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాములు గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని 7 వ్యోమగాములు, ఇదివరకే 7 వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు, వివిధ దేశాలకు సంబంధించిన వారు. సో నిన్న 4 వెళ్ళారు, అందులో ఒకరు మన భారతీయ వ్యోమగామి. సో వీరందరికీ కూడా ఘన స్వాగతం అక్కడ లభించడం జరిగింది. ఆ 7 ఈ 4 స్వాగతించడం జరిగింది. అంతరిక్షం నుంచి భూమిని చూసే అరుదైన అవకాశం తనకు లభించడంపై శుభాంశు హర్షం వ్యక్తం చేశారు. తాను ఊహించుకున్న దానికన్నా గొప్పగా ఉందన్నారు. బుధవారం మధ్యాహ్నం 12:01 అమెరికాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన గ్రేస్ 28 గంటల అనంతరం గురువారం సాయంత్రం 4:01 ఐఎస్ఎస్కు చేరుకుంది. ఆ తర్వాత ఐఎస్ఎస్తో 12 జతల హూక్స్ ద్వారా అనుసంధానమయ్యే ప్రక్రియ మొదలైంది. సో ఇదంతా కూడా ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించి ఈయన శుభాంశు శుక్లా గారు మన భారతీయ వ్యోమగామి, భారతదేశానికే గర్వకారణం అని చెప్పొచ్చు, తొలి భారతీయ వ్యోమగామి అని చెప్పొచ్చు. సో యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అక్కడి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, మరి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటాయి, అసలు ఒక వ్యక్తి అంతరిక్ష యానం చేయాలంటే ఏమేమి అర్హతలు సాధించి ఉండాలి అన్నది చాలామందికి ఇప్పుడు తమ మెదడులో మెదులుతున్న క్వశ్చన్స్గానే ఉండొచ్చు. సో దానికి సంబంధించి పూర్తి వీడియో కూడా నేను చేస్తాను. డ్రగ్స్ కట్టడికి ఈగల్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇకపై ఈగల్, ఎక్కడ గంజాయి పండించినా గద్దలా పట్టేస్తాం. స్కూల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యంపైనే కేసు, పాఠశాలల్లో మానసిక నిపుణుల్ని నియమించాలి, పాత్రలు కాదు హీరోల కష్టం ఆదర్శం కావాలి, క్రీడల్లో రాణించే వారికి రాజకీయాల్లో స్పెషల్ కోటా. డ్రగ్స్ వ్యతిరేక సదస్సులో సీఎం రేవంత్, డ్రగ్స్ తీసుకుంటే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ దిల్ రాజు. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో భాగంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. పాఠశాలలలో కూడా గంజాయి, ఈ మత్తు పదార్థాలు ఒకవేళ లభిస్తే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆయన గట్టిగానే నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదివరకే నార్కోటిక్స్ బ్యూరోగా కొనసాగుతున్న ఆ శాఖను ఈగల్గా మార్చడం జరిగింది. ఇకపై ఎక్కడ గంజాయి మత్తు పదార్థాలు పండించినా సరే ఈగల్ అనేది గద్దలాగా వెళ్ళి దాన్ని పట్టేసుకుంటుందని చెప్పేసి కూడా దానికి ఈగల్గా మార్చడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు యువత, మరీ ముఖ్యంగా ఎదగాల్సిన యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి, జల్సాలకు అలవాటు పడి తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటా ఉన్నారు, బానిసలవుతూ ఉన్నారు. మానసిక ఒత్తిడుల నుంచి బయటపడడానికి అని చెప్పేసి వివిధ డ్రగ్స్ని ఉపయోగించడము, దాని ద్వారా విచక్షణ కోల్పోయి చేయరాని సంఘటనలు చేయడము. సో ఇవన్నీ కూడా ఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి డ్రగ్స్ను నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత. రైలు పట్టాలపై కారు
ఆత్మహత్య యత్నంలో భాగంగా యూపీ మహిళ హల్చల్, పటాలపై 7 కిలోమీటర్లు ప్రయాణం. రంగారెడ్డి జిల్లాలో ఘటన. అతి కష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పలు రైళ్లకు అంతరాయం. సో రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకోవడంలో భాగంగానే యూపీకి సంబంధించిన ఒక మహిళ తన కారులో దాదాపు 7 కిలోమీటర్ల మేర రైలు పట్టాలపైనే ప్రయాణించడం జరిగింది. సో ఈ విషయాన్నంతా కూడా రైల్వే పోలీసులు గమనించడం జరిగింది. ఆమెను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అష్టకష్టాలు పడడం కూడా జరిగింది. అటు రైలు పట్టాలపై కారు రావడంతో అక్కడి స్టేషన్కు సంబంధించిన రైల్వే మాస్టర్ కూడా రైళ్లను కూడా నిలిపివేయడం జరిగింది. ఏదైనా అంతరాయము లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో రైల్వే పోలీసులను అయితే ఈ మహిళ ఈ ముప్పు తిప్పలు పెట్టిందని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కారు కూడా ఓపెన్ చేయకపోవడము, అతి కష్టం మీద ఈ పోలీసులు కూడా కారు అద్దాలు పగలగొట్టి మరీ ఆమెను బయటకు తీయడం జరిగింది. ఆ క్రమంలో కూడా పోలీసులను ప్రతిఘటించే ప్రయత్నం కూడా ఆమె చేసినట్టు తెలిసింది. సో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఏం చెప్పారంటే వైద్యులకు కూడా ఆమె సహకరించలేదు. సో ఆమెను ఎర్రగడ్డకు తరలించాలని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే గాంధీ ఆసుపత్రికి ఆమెను తరలించి చికిత్సనైతే అందిస్తూ ఉన్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లుగా కూడా. కీచక టీచర్కు 17 ఏళ్ల జైలు శిక్ష. పోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు. 10వ తరగతి చదివే సమయంలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు సాతూరి మధుకర్ అత్యాచారం. ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన ఆగడాలు, లైంగిక దాడి, వీడియోలు తీసి యువతికి బెదిరింపులు, ఆమెకు వివాహమైన తర్వాత కూడా ఆగని వేధింపులు, వీడియోలు యువతి భర్తకు పంపడంతో విడాకులు. ఎంత దారుణమైన ఘటన ఇది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కీచకంగా మారితే ఇట్లా ఉంటుంది. చాలామంది ఉపాధ్యాయులు చాలా మంచివారు, అన్ని మంచి లక్షణాలు ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఇట్లాంటి ఉపాధ్యాయుడి కారణంగా వీరందరికీ కూడా మచ్చ ఏర్పడడం జరుగుతూ ఉంది. లైంగికంగా వేధించడం కాక వీడియోలు తీయడము, ఆమెను స్కూల్ ఏజ్ నుంచే వేధించడము, డిగ్రీ వరకు వేధించడము, ఆమెకు పెళ్ళైన తర్వాత కూడా ఆ తీసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో భర్తకు పంపడంతో విడాకులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆమె జీవితం అర్ధంతరంగా ముగియడం కూడా జరిగింది. సో ఇట్లాంటి కీచక ఉపాధ్యాయులకు జైలు శిక్షలు కాదు, యావజ్జీవ కారాగార శిక్ష వేసినా కూడా తప్పులేదు. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అయితే 17 ఏళ్ల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఆంధ్రజ్యోతి ఎండి వాంగ్మూలం. సో ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత రాధాకృష్ణ గారి ఫోన్ కూడా ట్యాప్ జరిగినట్లు, ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ఆయన లిస్టులో, ఆ ఫోన్ లిస్టులో ఏబిఎన్ సంస్థ రాధాకృష్ణ గారి పేరు కూడా ఉండడంతో ఆయన వాంగ్మూలం స్వీకరించడానికి కూడా సిట్టు ఆయనకు పిలవడం జరిగింది. సో ఈరోజు ఆయన హాజరు కానున్నారు. చాలామంది ఫోన్లు ట్యాప్ జరుగుతున్నాయని చెప్పి రోజుకొకటి బయటపడుతూ ఉన్నాయి. సరిహద్దులు దాటిందని చూసాం మనము. మరోపక్క బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే సిట్ ద్వారా సాధ్యం కాదు, ఖచ్చితంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, అప్పుడే నిగ్గు తేలుతుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో. ప్రధాన వార్తలు. రాజ్యాంగమే సుప్రీం, బుల్డోజర్ న్యాయం పనిచేయదు, సిజేఐ జస్టిస్ గవై వ్యాఖ్యలు. దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై అన్నారు. ప్రజాస్వామ్యంలోని 3 విభాగాలైన న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు దాని కిందే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన జన్మస్థానమైన అమరావతిలో బుధవారం జరిగిన సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగమే సర్వోన్నతమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మౌలిక స్వరూపం తీర్పును ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రమే పార్లమెంటుకు ఉందని, పూర్తిగా మార్చివేసే అధికారం లేదని ఆ తీర్పు ద్వారా స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ మౌలిక స్వరూపం అనేది రాజ్యాంగం యొక్క విశిష్టతను కూడా తెలుపుతా ఉంది. పార్లమెంటు కేవలము సవరణలు మాత్రమే చేయొచ్చు, కానీ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుపై అధికారాలు అయితే చెలాయించడానికి లేదు. అత్యున్నతమైనది ఎట్టకేలకు చివరిగా అంతిమంగా సుప్రీంకోర్టే, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. మిగతా ప్రధాన వార్తలు. అమెరికాపై మాదే విజయం, మా దాడులు అమెరికాకు చెంపదెబ్బ లాంటివి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ వెల్లడి. ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండే
ఇదివరకే కాల్పుల విరమణ కూడా జరిగింది. దాదాపు వారం 10 రోజుల పాటు ఆ యుద్ధం కూడా జరిగింది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా నిలవడము, 2 వారాల గడువు ఇరాన్కి ఇచ్చినప్పటికీ ఆ 2 వారాల గడువును కూడా ఉల్లంఘించి 2 రోజుల్లోనే ఇరాన్పై భీకర దాడులకు పాల్పడడంతో ఇరాన్ దేశం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇరాన్ కూడా తిరిగి అమెరికాపై దాడి కూడా చేయడం జరిగింది. సో ఈ అన్ని క్రమంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న అమెరికా ఎట్టకేలకు కాల్పుల విరమణకు పిలుపునివ్వడం జరిగింది. కాల్పుల విరమణం సీజ్ ఫైర్ అయితే చేయించారు. సో ఈ దేశాల యొక్క యుద్ధంపై కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఎక్స్పర్ట్స్ ద్వారా. అంటే యుద్ధాలు జరిగితే ఎలా ఉంటాయి పరిస్థితులు, యుద్ధ ప్రభావము మిగతా దేశాలపై ఏ విధంగా చూపుతుంది అన్న దానిపై కూడా చేస్తాను ఖచ్చితంగా. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసి వెలుగు పేపర్ చూద్దాం. బోనాలు సురు, పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు భారీ తొట్టెల ఊరేగింపు, భక్తులతో కిక్కిరిసిపోయిన గోల్కొండ కోట. గోల్కొండమ్మ వారి తొలి బోనం. సో ఆషాఢ మాసం వచ్చేసింది, బోనాలు తొలి బోనాలు స్టార్ట్ అయిపోయాయి. అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బోనాల జాతర. మహిళలు ప్రత్యేకంగా, అదేవిధంగా జోగినీల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది ఇందులో. రానున్న రోజుల్లో లస్కర్ బోనాలు కానీ మిగతా బోనాలన్నీ, ఇప్పుడు బోనాల పరంపర కొనసాగుతుంది. ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచి బోనాలు, ఆషాఢ బోనాల మాసం అయితే ప్రారంభం కావడం జరిగింది. ప్రభుత్వం అధికారికంగా బోనాలు కూడా సమర్పించడం కూడా జరిగింది. ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి, అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ సాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో జీవితాలను ఆగం చేసిన ఫోన్ ట్యాపింగ్ వివరాన్ని తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ట్యాపింగ్కు పాల్పడిన స్టేట్ పోలీసులను ఇక్కడి పోలీసులు ఎంక్వైరీ చేస్తే కేసు పరిష్కారం కాదు. వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, లేదంటే పార్టీ తరపున మేమే కోర్టును ఆశ్రయించి ఆర్డర్స్ తీసుకొస్తామని కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ వచ్చారు. ఈ నెల 29న పసుపు బోర్డు ఆఫీసును అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఫోన్ ట్యాపింగ్ అంశము చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలామంది నాయకులు వివిధ అంటే పాపులారిటీ పొందిన వల్ల ఫోన్లు అయితే ట్యాపింగ్ జరిగినాయని చెప్పేసి కేసు కూడా వేయడం జరిగింది. సిట్ కూడా వేయడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం అందరినీ విచారిస్తూ ఉంది, వాంగ్మూలాలు కూడా స్వీకరిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో బీజేపీ పార్టీ చెప్తుంది ఏంటంటే సిట్ ద్వారా, సిట్లో ఉన్న అధికారులంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన వారే, ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారు కూడా రాష్ట్రానికి సంబంధించిన వారే, కాబట్టి నిగ్గు తేలే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి సిబిఐకి ఈ కేసుని అప్పగించాలి, దీన్ని అంత సులువుగా తీసుకోవద్దని చెప్పేసి కూడా బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అయితే ఇప్పటివరకు సిఫార్సు చేయలేదు. ఒకవేళ చేయకపోతే మేమే చేస్తామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, అంటే కోర్టును ఆశ్రయించి. సో ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఎన్నో దశాబ్దాల కళ అని చెప్పొచ్చు, నిజామాబాద్ పసుపు రైతుల కళ ఎట్టకేలకు నెరవేరిన సందర్భం అని చెప్పొచ్చు. పసుపు బోర్డును, జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ నెల 29వ తేదీన ఆ పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు హాజరై ప్రారంభించనున్నారు. సో ఆయనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని కూడా ఈ బీజేపీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో అమిత్ షా గారు పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇక్కడి ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సో వీరంతా కూడా కలిసికట్టుగా అధికారులు, ప్రజాప్రతినిధులంతా కూడా సభ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. 29న అమిత్ షా గారు రానున్నారు. మిగతా ప్రధాన వార్తలు ఏమన్నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశ్నించిన వారిపై కేంద్ర సంస్థలను ఉసిగొలుపుతున్నారు. ఇందిరాగాంధీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్, సంస్కరణలపై దృష్టి పెట్టాలని హితవు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడ్డారు. గురువారం బీఆర్కే భవన్లో రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, రామ్రెడ్డి గోపాల్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించిన వారిపై ఈడీ, సిబిఐ వంటి కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆయన విమర్శించారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటుంది అని చెప్పేసి చాలా వరకు విమర్శలు ఉన్నాయి. అప్రకటిత ఎమర్జెన్సీ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. బదిలీలపై నిషేధం కొనసాగింపు, ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎవరిని బదిలీ చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు. సో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జూలైలో ఇటు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది, సెప్టెంబర్ 30లోగా ఈ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి వరకు ఎట్లాంటి బదిలీలు చేయొద్దని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ ఉద్యోగస్తుల్ని కూడా బదిలీ చేయొద్దు అని చెప్పేసి కూడా. చూడండి ఒకసారి, రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీలపై గతేడాది ఆగస్టు 1 నుంచి విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ ఆర్థిక శాఖ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎవరిని బదిలీ చేయకూడదని స్పష్టం చేసింది. ఇందులో పదోన్నతి పొందిన ఉద్యోగులను ఖాళీ పోస్టులో నియమించవచ్చు. పోస్టులు రద్దయినప్పుడు డిప్యుటేషన్ లేదా శాఖాపరమైన చర్యల కారణంగా ఖాళీలను భర్తీ చేయవచ్చు. 6 నెలలకు మించి సెలవు నుంచి తిరిగి వచ్చిన ఉద్యోగులను ఖాళీ పోస్టులో చేర్చవచ్చు. 6 నెలల్లోపు సెలవు వల్ల ఏర్పడే ఖాళీలను బదిలీలతో భర్తీ చేయకూడదు. ఈ నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదు. కొన్ని శాఖలు నిషేధాన్ని పాటించకుండా పాత లేదా రద్దయిన ఉత్తర్వులను ఆధారంగా చూపి బదిలీలు చేయిస్తున్నాయని ప్రభుత్వం గమనించింది. ఒకవేళ పదోన్నతి ద్వారా ఉద్యోగాలు ఖాళీ ఏర్పడితే దాని ప్లేస్లో చేయొచ్చు, కానీ ఇంకా మిగతా విషయాల్లో మాత్రం బదిలీ చేయడానికి అయితే లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ ఆదేశాలను అన్ని శాఖల జిల్లా కలెక్టర్లు, సంస్థలు తప్పనిసరిగా పాటించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. సో ఇవన్నీ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైవేల విస్తరణ, బైపాస్లకు ఫండ్స్ 30 ప్రాజెక్టులకు 4,872 కోట్లు కేటాయించిన కేంద్రం. ఆ నిధులతో రాష్ట్రంలో 311 కిలోమీటర్ల పనులు. త్వరలో డిపిఆర్లకు టెండర్లు పిలువనున్న ఆఫీసర్లు. సో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు 4,000కు పైచిలుకు కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 311 కిలోమీటర్ల మేర హైవే విస్తరణ పనులు అయితే కొనసాగనున్నాయి. ప్రైవేట్ స్కూల్లో సైడ్ బిజినెస్, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్స్ అన్నీ అక్కడే కొనాలి. బయట మార్కెట్తో పోలిస్తే డబుల్ రేట్లు. పలు చోట్ల పేరెంట్స్ ఆందోళన, విద్యార్థి సంఘాల దాడులు పట్టించుకొని విద్యాశాఖ అధికారులు అని చెప్పేసి కూడా ఈ విద్యా సంవత్సరము ఇదివరకే ఈ నెలలోనే ప్రారంభం కావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలలో ఫ్రీగా ఇచ్చే పుస్తకాలు ప్రైవేట్ పాఠశాలలలో ఎంఆర్పీ లేకుండా విచ్చలవిడిగా డబ్బులు తీసుకుంటూ పుస్తకాలు, అదేవిధంగా యూనిఫామ్స్, మిగతా సామాగ్రిని కూడా విక్రయిస్తూ ఉంటారు. సో విద్యాశాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పేద మధ్యతరగతి బిడ్డలే ప్రైవేట్ పాఠశాలలో చదువుతుంటారు కాబట్టి అంత పెద్ద స్థాయిలో అమౌంట్ వారు చెల్లించలేరు. అసలు ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ విక్రయించడానికి లేనేలేదు. ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా ఎంఆర్పీ ప్రకటించకుండా, ఎంఆర్పీ లేకుండా విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ప్రతినిత్యం దాడులు కూడా కొనసాగుతూ ఉంటున్నాయి. నిజామాబాద్లో కూడా చూసాము. నిన్న ఒక పాఠశాలలో సీల్ కూడా చేయడం జరిగింది. అంటే ఆ గదికి, పుస్తకాలు ఉన్న గదికి. సో విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇవి జూన్ 27కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజెడ్ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడివారు.